రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి అనిర్వచనీయమని, లోకేష్ ప్రజల ఆశీర్వాదంతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ రాష్ట్రానికి, ప్రజలకు మరెంతో సేవ చేయాలని, లోకేష్ నాయకత్వం తెగువ నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. నేడు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కొండేపులో కోలాహలంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో మంత్రి స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక ముఖ్యమంత్రికి మనవడుగా, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి విలువలతో, సంస్కారంతో పెరిగి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు. ఆ తదనంతరం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా 14-19 మధ్యకాలంలో రాష్ట్రమంతా లక్షలాది కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణం, మంచినీళ్ళకి స్కీమ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి దోహదపడినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. మళ్ళీ తిరిగి దావోస్కి వచ్చే లోపల విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ఇవన్నీ పెడతామని చెప్పి డిసెంబర్లోనే శంకుస్థాపన చేసినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులు లోకేష్ గారు. దీంతో ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా 16 లక్షల ఉద్యోగాల కల్పనకి పరిశ్రమలు, పెట్టుబడులు, అవకాశాలు తీసుకొచ్చారు. మళ్ళీ నిన్న రెండోసారి దావోస్కి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఇవాళ తిరిగి వస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి చలి అని చెప్పేసి ఇంకోటి వెళ్ళడం మానేస్తున్న పరిస్థితుల్లో ఉంటే మీరు చూశారు. దావోస్ ఫోటో చూస్తే చంద్రబాబు నాయుడు మామూలు ఇక్కడ చొక్కా చలి కూడా అలాగే ఉండిపోయింది. అంటే చిత్తశుద్ధితో తీసుకొచ్చారు. ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు వీటన్నిటి ద్వారా తీసుకొస్తే మనకు కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్న దగ్గర ఎక్కడ ఉన్నాయంటే మనకి నెల్లూరుపాడులో 46 ఎకరాలు ప్రభుత్వ భూమి గుర్తించి అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనకి కనిగిరి నుంచి భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.